తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ఏదైతే తెలంగాణ మేనిఫెస్టో పెట్టిందో దానికి సంబంధించి అన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలను వీడియో రూపంలో చూద్దామండి. ఎన్ని వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీపై కాంగ్రెస్ హామీ అధికారంలోకి వచ్చిన దరిమిల ఆ మేరకు ఆర్టీసీ లెక్కలు అనగా కర్ణాటకలో అమలవుతున్న తీరును అధ్యయనం చేయనున్న టీఎస్ఆర్టీసీ అధికారులు 4 సభ్యుల బృందం బెంగళూరుకి. ఇక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలై ఏ కేటగిరీ బస్సులో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే విషయంతో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతుంది, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుంది అన్న విషయాలను పరిశీలించేందుకు 4 ఆర్టీసీ అధికారుల బృందం అయితే బెంగళూరుకు వెళ్తుంది. 2 రోజుల పాటు అక్కడ పరిశీలించిన నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అధికారులు పూర్తి వివరాలు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలుదీరబోతుంది. దీంతో వీలైనంత తొందరగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసినందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా అమలు చేస్తే దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ కేవలం నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిలోనే ఈ వెసులుబాటు అయితే ఉంటుంది. కానీ కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ బస్సులోనూ ఈ వసతి కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకటించింది. అధికారంలోకి రావడంతో దాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు అయితే ఇచ్చింది. కానీ కర్ణాటకలో మోడల్ అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్ చేపడుతుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి అయితే ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలిన అనగా 2200 కోట్లు అవుతుంది. పల్లె వెలుగు బస్సులకి పరిమితం చేస్తే 750 కోట్లు అవుతుందని అంచనా. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతి నెల దాదాపు 185 కోట్లు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఈ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ప్రెస్లో కేటగిరీ బస్సు వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలిన 2200 కోట్లు రియంబర్స్ అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 185 కోట్లు అయితే ఇవ్వాలి. 0 టికెట్ ప్రవేశపెడతారా, ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించాలనేది లెక్క తెలియాల్సి అయితే ఉంది. ఇందుకోసం కర్ణాటకలో 0 టికెట్ విధానాన్ని ప్రారంభించారు. మహిళలకు 0 అనగా ఉండే 0 టికెట్ ప్రారంభిస్తే అలా రోజుకి ఎన్ని టికెట్లు జారీ అయ్యే నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారా, ఇక్కడే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది.